ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఇది శ్రీ విశ్వనాథ క్షేత్రము పరాశరాశ్రమము 1992లో ప్రారంభింపబడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా కనీసం 34 సంవత్సరాలైంది. అంతకుముందు కూడా ఒక 10 సంవత్సరాల నుండి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత భేదం లేకుండా శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు ఈ ఆశ్రమం ద్వారా ప్రచారం అవుతున్నాయి. మరి ఇప్పటి వరకు పల్లెటూర్లు, పట్టణాలు, ప్రాంతాల భేదం లేకుండా దేశం నలుమూలలో కూడా 524వ భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు పూర్తి అయినాయి. ప్రతి సంవత్సరము ఏదో ఒక సందర్భంగా మన ప్రాంతానికి బయట తీర్థ స్థలాలలో యజ్ఞాలు చేసుకునే పరిపాటి 2001 సంవత్సరం నుండి 2018 వరకు కూడా చేసినాము. కరోనా వల్ల కొంచెం తగ్గి మళ్ళా తిరిగి భక్తుల కోరిక మేరకు ఏదో కొంతమంది మిగిలిపోయారు కాబట్టి లంకాయాం శంకరీదేవి అనేది మనకు చాలా ప్రసిద్ధమైనది. అష్టాదశ శక్తిపీఠాలలో ప్రధానమైనది. అక్కడ శిరస్సు పడింది అంటారు అమ్మవారిది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు సతీదేవి దాంట్లో అవమానవశాత్తు దాంట్లో దూకడంతో శరీరం అంతా పేలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవయవాలు పడిపోయినాయని పురాణాలలో రాసిన విధానంగా అక్కడ శిరస్సు పడిపోయిందని ప్రతీతి అన్నమాట. చాలా ప్రసిద్ధమైంది. అక్కడ తీర్థయాత్ర కోసం మేము ఆశ్రమం నుండి బయలుదేరుతున్నాం. భక్తులుగా బయలుదేరి ఇక్కడే మన విమానాశ్రయం మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళి మొత్తం మేము 102 మందిమి. ఆ 102 మందిని 20 మంది 21 మంది గ్రూపుగా ఏర్పడి మనం అక్కడ ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క వీడియో వీళ్ళు కనబడేది ఒక బస్సు అన్నమాట. ఈ బస్సులో ఒక 21 మంది ఉంటారు. దీనికి మరి ఒకరు ఆ టోపీ పెట్టుకున్నారు కదా మహానుభావులు, వాళ్ళు దానికి బస్సు మేనేజర్గా ఏర్పాటు చేసినాను. మరి ఆయన పేరు ఆదినారాయణ గారు, మంచి స్వభావం కలిగిన వారు. ఈ విధంగానే మనం అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరిపాటికి అక్కడ చేరుకొని ఆ తర్వాత అక్కడ గ్రూపులుగా ఏర్పడ్డాము. ఇదేమో మన బిఎన్ రెడ్డి నగర్ గ్రూపు. మరి దీనికి భిక్షాపతి గారు బస్సు మేనేజర్ అనమాట. ఈ బస్సులో 21 మంది ఉంటారు. వాళ్ళు బస్సు మేనేజర్గా ఉన్నారు. అంటే నేనే ఏర్పాటు చేసేసిన. ఇది నేను కూర్చునే బస్సు. ఆ చిన్న అమ్మాయి ఉంది కదా మెడల తెల్ల, అది వేసుకున్నది కదా కల్పన అంటారు, ఆ అమ్మాయిని మేనేజర్గా చేశాను. ఇక ఈ విధంగా ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్కరు. ఇది ఒక బస్సు అన్నమాట. దీనికి మా వెంకటేశ్వర్లు అనమాట, వెంకటేశ్వర్ గారు వనస్థలిపురము, వారిని మేనేజర్గా చేశాను. ఇక వాళ్ళ దాంట్లో ఒక 20 మంది భక్తులు అంతా మనకు తెలిసిన భక్తులు, కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. ఆ భక్తులను అంతా ఏర్పాటు చేసుకొని అక్కడ రాజీవ్ గాంధీ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇట్లా గ్రూపులుగా మేము విభాగం చేసుకొని ఏ బస్సులో ఎవరు కూర్చోవాలని విభాగం చేసుకున్నాము. ఇదొక బస్సు. దీనికి వనవాడ పాండురంగారెడ్డి బస్సు మేనేజర్గా ఉన్నారు. దీంట్లో ఒక 21 మంది ఉన్నారన్నమాట. అంతా మనకు తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకోము. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఇక వాళ్ళు అంటే పాత వాళ్ళ తరపునే రావాలన్నమాట మా పద్ధతి. ఈ విధంగా మేమంతా అక్కడ గ్రూపులుగా ఏర్పాటు చేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది లేకుండా అక్కడ నుండి అంతా బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఎవరి సీట్లు వాళ్ళు తీసుకొని శ్రీలంక ఎయిర్లైన్స్ ద్వారా, అంటే ప్రతిసారి దీంట్లోనే వెళ్తాం మేము. ఇది నాకు 6వ ఫ్లైట్ అన్నమాట. ఇంతకుముందు 5 ఫ్లైట్లలో వెళ్ళాము. దీంట్లో మాకు 99 సీట్లు ఉన్నాయి. ఆ 99 సీట్లు ఉన్న కాడికి మాకు ఇచ్చేసిండ్రు. ఇంకా ఇద్దరికి సరిపోకపోతే ఆ ఇద్దరు ముగ్గురు బిజినెస్ క్లాస్లో వచ్చిండ్రు వాళ్ళు. ఈ విధంగా మేము అందరం కూడా గ్రూపుగా బయలుదేరి అక్కడ బోర్డింగ్ పాసులు అవన్నీ తీసుకొని శుభ్రంగా ఆ ఫ్లైట్లో కూర్చొని అందరూ ఆనందంగా ఇక్కడ నుండి బయలుదేరి ఇక శ్రీలంక కొలంబో విమానాశ్రయంలో దిగినాము. అక్కడ దిగంగానే మాకు అక్కడ తెలిసిన భక్తుడు ఉన్నాడు, మిహిర్ అన్నమాట. కనబడుతున్నారు కదా మిహిరు.
వాళ్ళు వాళ్ళ భార్య పవిత్ర వాళ్ళు చాలా సేవ చేస్తారు. అక్కడ నుండి దిగి బస్సులల్లో మరి ఒక్కొక్క బస్సుకు 21 మంది కదా, ఇక బస్సు నెంబర్లు 1, 2, 3, 4, 5 ఇట్లా నెంబర్లు ఉంటాయి. ముందే దానికి స్టిక్కరింగ్ చేసుకుంటాము. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది లేకుండా 4 పక్కన 4 స్టిక్కరింగ్ చేసుకుంటాము. అదేవిధంగా రిజర్వేషన్ కూడా చేస్తాము. ఎవరి సీట్లలో ఎవరు కూర్చోకుండా ఉదయం నుండి భోంచేసే టైంకు ఒక సీట్లు ఉంటాయి, భోంచేసిన తర్వాత ఇంకొక సీట్లు అన్నమాట. ఇబ్బంది పడకుండా ఉదయం సాయంత్రం సీట్లు మార్చుకుంటా చేస్తాము. ఈ విధంగా ఎయిర్పోర్ట్ నుండి ఎవరి సామాన్లు వాళ్ళు తీసుకొని బయలుదేరి వాళ్ళు బస్సులలో ఎక్కుతారు. ఆ విధంగానే మరి డబ్బులు కావాలి కదా, డబ్బులు కూడా ఇక్కడే మేనేజర్కు అంటే ఇక్కడనే ఎయిర్పోర్ట్లోనే మేనేజరు మనిషికి 5,000 లెక్క ఇండియన్ కరెన్సీ తీసుకుంటారు. 5,000, 10,000 వాళ్ళకి ఇష్టం ఉన్నన్ని. ఇక దిగ్గానే ఆ మేనేజర్కి వచ్చేసి వాళ్ళు ఆ డబ్బులు ఆ లెక్క ప్రకారంగా శ్రీలంక కరెన్సీ ఇచ్చేసిపోతే ఆ మేనేజర్ గారు ఆ బస్సులలో అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళు పంచుతారనమాట. ఆ నుండి బయలుదేరి అక్కడ మనవారి టెంపుల్ అని ఉన్నది. మనకి ఎట్లయితే 12 జ్యోతిర్లింగాలు అక్కడ శ్రీలంకలో అక్కడ ఒక జ్యోతిర్లింగము, అక్కడికి బయలుదేరాలా. ఈ బస్సులన్నీ ఒకటి తర్వాత ఒకటి మనకు బయలుదేరుతున్నాయి. అక్కడ మనవారి టెంపుల్ ఉంది కదా, అది అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత ఇదే టెంపుల్ అనమాట. మహాయుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళి దర్శనం వెళ్తే పరమశివుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, మరి అయ్యా ఆయన రావణుడు బ్రాహ్మణుడు కదా, ఏదో పాపం చేసిండు, తలకాయ దాన్ని నరికేసినవి సరిపోయింది, చంపేసినవు, కానీ ఆయనకు ఒక 5 లింగాలు ప్రతిష్ఠ చేస్తే ఆ బ్రహ్మహత్య దోషం పోతుందని చెప్పారట. అది చాలా ప్రసిద్ధి అనమాట. మనకు జ్యోతిర్లింగం ఏంటో అట్లా జ్యోతిర్లింగం మేము అందరం శుభ్రంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. దానికంత ముందు కూడా ఒకటి మనకు ఏదో చిన్న దేవాలయాలు ఉంటాయి, అవన్నీ చూడకుండా చక్కగా ఇక్కడ నుండి సిగిరియా వెళ్ళామన్నమాట. సిగిరియా ఇక్కడ వండుకోకుండా సిగిరియా, ఆ సిగిరియాలు వెళ్ళి రాత్రిపూట అంతా టిఫిన్లు చేసి పెట్టిండ్రు. మేము ఇక అక్కడ శ్రీలంకలో అంతా బౌద్ధులు 80% బౌద్ధులు ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు అక్కడంతా మాంసాహారం ఎక్కువ ఉంటుంది. ఏ హోటల్లో పెట్టినా సరే మనం శాకాహారం పెట్టమంటే పెడతారు, కానీ గిన్నెలు మాత్రం అవే ఉంటాయి, చెంచాలు మాత్రం అవే ఉంటారు, వండేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు అన్నమాట. అందుకనే ఇక సరే ఇక మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఇప్పుడు అక్కడ మనకు ఆ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు తమిళియన్స్ బ్రాహ్మణులను అంటే తమిళియన్స్ను అక్కడ వంట వాళ్ళని కింద మాట్లాడుకున్నాము. వాళ్ళకు వంట వాళ్ళకు సపరేట్గా ఒక వ్యాన్ ఏర్పాటు చేసి వాళ్ళకు స్టాఫ్ 8 మందిని స్టాఫ్ ఏర్పాటు చేసుకొని పప్పులు ఉప్పులు తీసుకొని హైదరాబాద్ నుండి తీసుకెళ్తాము. అక్కడనే వంట అయిన తర్వాత భోజనం చేసుకొని పొద్దున్నే బయలుదేరి మరి లంకాయాం శాంకరీదేవి కదా, ఆ శాంకరీదేవికి బయలుదేరి అక్కడ దారిలో ఆ పూలు ఆ అరటిపళ్ళు అవి ఇవి వాళ్ళ ముందే రెడీ చేసి పెట్టుకుంటారు ఆ దుకాణదారులు. సరే వాళ్ళ శక్తిని బట్టి అవన్నీ ప్రసాదాలు తీసుకొని మెల్లగా అక్కడ నుండి అమ్మవారి గుళ్ళోకి మేము మా పరివారం అంతా 102 మంది బయలుదేరి వెళ్ళాము. ఇక ప్రారంభంలోనే ఆ దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట, దక్షిణం పక్క మళ్ళీ ఉంటాడు, దక్షిణామూర్తి స్వరూపం దర్శనం చేసుకొని మనకు చక్కగా తూర్పు పక్కనే సముద్రం ఉంటుంది, సముద్రం ఒడ్డునే ఒక గుట్ట మాదిరిగా ఉంటుంది. దానిపైన కట్టినరు చాలా అందంగా ఉంటుంది గుడి. ఆ లోపలికి ప్రవేశించి అమ్మగారి ఎదురుగా అంతా మేమంతా భజన అన్నమాట, అమ్మవారి భజన చేసుకుంటూ అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆనంద రూపిణి పాలయమామంటూ మేమందరం కూడా చాలా భక్తి పారవశ్యంతో భక్తులంతా సమావేశమైనారు. అందరి గుళ్ళో పోయిన తర్వాత టికెట్లు అర్చన టికెట్లు ఉంటాయి. ఈ దక్షిణ ముఖం మళ్ళేమో అమ్మవారిది ఉంటుంది, తూర్పు ముఖం మళ్ళేమో శివుడి మందిరం ఉంటుందన్నమాట. ఆ మందిరం పరిసరాలు చూడంటే ఎంత అందంగా ఉన్నాయి. అంతా తమిళనాడు కట్టడాలు నీట్గా అందంగా కట్టి మరి దాంట్లో రంగులు అవి కానీ చాలా చక్కగా ఉంటాయి.
అని ఇక ఐడెంటిటీ ఇక్కడ బయలుదేరినప్పుడు వేస్తే మళ్ళీ తిరిగి వచ్చింది అక్కడనమాట. అందరికీ ఆ విధంగా శుభ్రంగా అందరికీ ప్రసాదాలు, అమ్మవారి ప్రసాదాలు సమిష్టిగా అందరికీ పంచిపెట్టి మళ్ళీ అక్కడ నుండి మెల్లగా బయలుదేరి ఆ పక్కనే సముద్రం ఉంటుంది అన్నమాట. దానికి ఆనుకోనే సముద్రం ఉంటుంది. అక్కడ సముద్రుడిని దర్శనం చేసుకుంటాము. ఫారినర్స్ కూడా అక్కడికి వచ్చి ఆనందంతో ఫోటోలు దిగాలని వాళ్ళకు కోరిక అన్నమాట, వాళ్ళకి సంతోషం. ఇట్లాంటి సన్నివేశం వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది కదా. ఇక అక్కడ నుండి బయలుదేరి అక్కడికి బయటికి వెళ్ళేసి అదే సముద్రం, ఇప్పుడు మంచి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పక్కనే అది సముద్రం అన్నమాట. అది పెద్ద సముద్రం నల్లగా ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుందంటే చూడడానికి అది అక్కడే ఉండిపోవాలి, అక్కడే చూడాలా అని అనిపిస్తుంది. కొంచెం ఎత్తులో ఉన్నదన్నమాట. మంచి ప్రశాంతమైన వాతావరణం. అక్కడ కానీ కూర్చుంటే సమాధి కలుగుతుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది. అక్కడ ఎవరో ఋషులు మునులు చాలామంది తపస్సు చేసిన స్థలం అది, అమ్మని సమక్షంలో. అందుకని అక్కడ ఆ చెట్లు, ఆ వాతావరణము అది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అక్కడ నుండి బయలుదేరి రావడానికి అసలు మనసే ఒప్పుదనమాట. అక్కడే ఉండిపోవాలని అంత మంచిగా మనసుకు అనిపిస్తుంది. ఇక అక్కడ నుండి నైట్కు వచ్చేసినాము. బయలుదేరి వచ్చేసి ఇక మళ్ళీ భోజన సమయానికి అక్కడ మధ్యాహ్నం కూడా భోజనాలు అనమాట. ఆ భోజనాలు కూడా మా వాళ్ళు శుభ్రంగా ఏదో ఇలా తీర్థయాత్రకు పోయిందని అనకుండా చక్కగా అన్నం కానీ, కూరలు కానీ, సాంబార్ కానీ, వడలు కానీ, ఇక ఎంత ఆనందంగా ఉంటాయంటే వంటలు, శుభ్రమైనటువంటి కూరగాయలంతా మా ఊళ్ళే. వాతావరణం ఇది రావణ ఖిలా అంటారు అనమాట. దానిపైన అంతా బిల్డింగులు కట్టుకొని ఉండేదంట రాజుగారు. దానిపైకి ఎక్కాల 3000 చిల్లర మెట్లు ఉంటాయి. ఇక మా భక్తులు దాంట్లో ఇంచుమించు ఒక 50 మంది దాకా ముందే పాస్పోర్ట్లు చూపించి మరి మనిషికి వాళ్ళ డబ్బులు 6000 చిల్లర డబ్బులు ఉంటాయి, 6500 డబ్బులు. ఆ పాస్పోర్టు జమ అంటే రాసుకొని ఆ టికెట్లు ఇష్యూ చేస్తారు. ఆ టికెట్లు తీసుకొని పైకి వెళ్ళాలా. మా ఊళ్ళో తెలవక కొంతమంది పాస్పోర్ట్ తెచ్చుకోలేదు. అయినా కానీ చాలా వరకు ఒక 50 మంది వరకు మళ్ళీ మేము వెళ్ళడమే కొంచెం మధ్యాహ్నం భోజనం చేసుకొని లేటుగా వెళ్ళాం. అంత పైకి వెళ్ళింది చూడండి. పైకి అవన్నీ పునాదులు, ఆ పునాదులు అప్పటివి ఎప్పుడువి త్రేతాయుగ నాటివి. ఆ పైనుండి ఆ వ్యూ చూడండి ఎంత బాగుంది, పచ్చగా. అది చాలా ఎత్తు అన్నమాట. ఆ ఎత్తులో నుండి మా ఊళ్ళు పైకి ఎక్కి ఆ శుభ్రంగా వాతావరణం చూసి, ఇతిహాసం కదా, రామాయణం జరిగింది కదా, వాళ్ళు ఇట్లనే పైకి ఎక్కి ఇట్లా ఫోటోలు తీసుకొని చాలా చక్కగా మంచి వాతావరణం ఉన్నాడు పైన. కానీ మన ఇతిహాసం అక్కడికి పోతే రామాయణం ఉందా అంటారు కదా, ఇది ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట రామాయణానికి. ఆ పైన రావణకిల పైన పూర్వకాలపు రాజుగారు ఏ విధంగా కట్టిండు, ఆ రాయి అనేది అట్లే ఉంది. ఇటుక రాయి అట్లే ఉందన్నమాట. ఇది అది దాన్ని ఏమి మార్పు చేర్పు చేయలేదు. దాన్ని రక్షిస్తున్నారు. ఏంటంటే వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఈ ఇతిహాసం తెలవాలనే ఉద్దేశం మీద శ్రీలంక గవర్నమెంట్ అనేది ఏదో టికెట్లు ఇష్యూ చేసేసి ఫారినర్స్కు 6500 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క పాస్పోర్ట్కు. తీసుకొని ఎంట్రీ పంపిస్తారనమాట. పైన చూడండి ఎంత హాయిగా
అసలు పైకి ఎక్కి కిందికి రావాలని అనిపించదు, అంత ఆనందంగా ఉంటుందన్నమాట. ఆ పచ్చదనం కానీ ఆ దూరం నుండి చూస్తే ఆ కింద పునాదులు చూడండి ఎంతలా గోడలు, అదో చూడండి ఆ బిల్డింగ్లు, రూము తర్వాత రూము, రూము తర్వాత రూము, పచ్చదనము. అది ఫారినర్స్ కూడా ఎంతోమంది ఫారినర్సు మనోళ్ళు. అసలు అదొక ఆనందం విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి ఇవి మనం అప్పుడప్పుడు వాళ్ళు స్నానం చేసేవాళ్ళని కొల చూడండి ఎంత పెద్దగా ఉంది, అక్కడనే స్నానాలు చేసేవాళ్ళు రాజుల వాళ్ళందరూ. దూరం నుండి చూస్తే అక్కడ ఫోటోలు అవన్నీ మామూలు తీసుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం. ముఖ్యంగా ఇతిహాసం అన్నమాట, మన రామాయణ ఇతిహాసంలో మరి అక్కడ ఆ పూర్వకాలపు ఆ రాజు, ఆ రావణాసురుడు, ఆ కాలపు రాజులు ఏ విధంగా నిర్మాణాలు ఉన్నాయో మనకు ప్రత్యక్షంగా అవి కనబడుతూ ఉంటాయి. చూడండి, ఫారినర్స్ ఒక్క దేశం కాదనమాట. మేము అక్కడ కూర్చుంటే రష్యా వాళ్ళు, కెనడియన్స్, ఆస్ట్రేలియా వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు అక్కడక్కడ పోవడానికి వీలు పోవకపోతే ఇట్లా పూలు కడతారు అనమాట. పూలు సంబంధం లేకుండా పూల్స్ కడతారు. ఆ దూరం చూస్తే అట్లా చిన్న కనబడుతుందని దగ్గరికి పోతే 3000 మెట్లు అన్నమాట. ఆ మెట్ల పైన ఎక్కుతాం అన్నమాట. ఇక తర్వాత మేము అక్కడ నుండి బయలుదేరి మధ్యలో గోల్డెన్ టెంపుల్, బుద్ధ భగవంతుని గోల్డెన్ టెంపుల్, అక్కడ తపస్సు చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే దేవాలయాలు ఉంటారో అక్కడ బుద్ధుని దేవాలయం గోల్డెన్ టెంపుల్ అంటారు. అక్కడ ఒకటి దారి ఉంది. ఆ దారి గుండా పైకి వెళ్తే బౌద్ధ సన్యాసులు అక్కడ తపస్సు కేవ్స్ ఉంటాయి అన్నమాట. కేవ్స్ అంటే గుహలు. ఆ గుహలలో తపస్సు చేసుకునే స్థలాలు ఉంటాయి. ఆ పైకి వెళ్ళి చూసి వాళ్ళు చూస్తారు. ముఖ్యంగా ఈ స్థలం అన్నమాట, అది గోల్డెన్ టెంపుల్ అంటారు. ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైంది. అది బుద్ధుల కంట్రీ. మనదైతే భారతదేశం అంటే వాస్తవికంగా హిందూ దేశం అయినా కానీ సెక్యులరిజం ఉంది. అక్కడనేమో బౌద్ధ దేశము. బౌద్ధులు 80% ఉంటారు, మిగతా వాళ్ళందరూ కలిసి 20% ఉంటారు అనమాట. అందుకని అక్కడ బౌద్ధ దేవాలయాలు, బౌద్ధ ఆశ్రమాలు, బౌద్ధులకు సంబంధించినటువంటి సంస్థానాలు చాలా విపరీతంగా ఉంటాయన్నమాట. దాంట్లో ఈ గోల్డెన్ టెంపుల్ పెద్ద చరిత్ర ఉన్నది. ఆ గోల్డెన్ టెంపుల్కి పోయి అక్కడ మేమందరం కూర్చొని ఇక కొంచెంసేపు దర్శనం చేసుకొని అక్కడ వీడియోలు, ఫోటోలు అందరికీ వచ్చినట్టు ఒకటి స్మారకం ఉండాలి కదా యాత్రకు పోయినట్టుగా అని ఇట్లా అమ్మగారులు, అయ్యగారులు అందరు కూర్చి వీడియోలు తీసుకొని ప్రశాంత్ అక్కడ కూర్చొని మరి ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అని ఈ విధంగా బుద్ధుడు చెప్పినటువంటి స్లోకన్స్ ఉన్నాయి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఈ విధంగా అట్లా శ్లోకం వాళ్ళు చెప్పిన మాటను స్మరించుకుంటూ ఆ నుండి క్యాండీ సిటీ అక్కడికి కొంచెం మళ్ళీ బయలుదేరి 2 గంటలు 3 గంటలు ప్రయాణం అయ్యి క్యాండీ సిటీ ప్రధానమైందనమాట శ్రీలంకలో. అక్కడ అది టీతా బుద్ధ అంటారు. అంటే ఇప్పుడు బుద్ధ భగవంతుడి పన్ను ఉంది కదా, ఆ పన్నును అక్కడ సమాధి చేసిండ్రు. ఇప్పుడు సమాధి అంటే ఇప్పుడు శరీరంలో ఒక భాగం పన్ను కాబట్టి పన్ను కూడా శరీరమే కదా. అంటే బుద్ధునే సాక్షాత్తుగా అక్కడ సమాధి చేసిందని భావన అనమాట. ఎందుకంటే పన్ను కూడా శరీరమే కాబట్టి వాళ్ళ అనడంలో తప్పేమి లేదు. అది చాలా ప్రాచీనమైన మందిరము, ఒరిజినల్. బుద్ధుడి పన్ను సమాధి చేసిందంటే అది ఒరిజినలే. అది ఇక మొత్తం దేశ విదేశాల నుండి అక్కడికి జనాలందరూ వస్తారు. అక్కడికి మంచిగా తామర పుష్పాలు మంచి అవి ఇవి తీసుకొని పోయి అక్కడ సమర్పించి కింద సమాధి ఉంటుంది, ఆ పైన పూజ జరుగుతుంటుంది. అందరూ వరుసగా చాలామంది, అంటే రోజుకు కొన్ని వేల మంది లెక్క వస్తారనమాట. వచ్చి ఆడ సమర్పించుకొని ప్రశాంతంగా కూర్చోండి. సైలెన్స్గా అసలు ఏ శబ్దం రాదు. 100 మంది వస్తారు కానీ కొద్దిగా శబ్దం కూడా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ బుద్ధుడు ఉపదేశించిన ఉపదేశాలను, ఆ బుద్ధుడు చేసిన కార్యాలను, ఆ బుద్ధుడి యొక్క స్వరూపాన్ని మనసులో పెట్టుకుంటూ వాళ్ళు ఈ విధంగా ధ్యానం చేస్తారన్నమాట. ఇక అక్కడ వెళ్ళాలంటే కూడా మన ఫారినర్స్కు మరి పాస్పోర్ట్కు 400 రూపాయలు అనుకుంటాను, 400-500 తీసుకున్నారు. అవి మనం ముందు పాస్పోర్ట్ జమ చేస్తే పాస్పోర్ట్ని ఎంట్రీ చేసేస్తారు, మనకు టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకొని మనకు లోకల్ వాళ్ళకు వేరే ఎంట్రీ ఉంటుంది, ఫారినర్స్కి వేరే ఎంట్రీ ఉంటుంది. ఇంతకుముందు ఏమో 2 ఎంట్రీలు ఒకటే రకంగా ఉండేది, ముందు పక్క ఉండేది.
అప్పుడు కొంచెం మాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. ముందు పోను టికెట్లు తీసుకుంటే ఈ లోకల్ వాళ్ళు వీళ్ళు అంతా కలిసి కొంచెం గందరగోళంగా ఉండేది. మరి ఈసారి చాలా కాలానికి మాత్రం ఫారినర్స్ బయట నుండి వచ్చే వాళ్లకు సపరేట్గా గేట్ అనేది ఏర్పాటు చేసేసి అక్కడనే కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ కౌంటర్లో వాళ్ళు టికెట్లు ఇస్తే అక్కడ మరి అక్కడ నుండి బయలుదేరి టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళేసి అందరం కలిసి దర్శనాలు చేసుకొని, ఇక మాది ఒక బస్సు కాదు కదా, బస్సు తర్వాత అదో పూలు చూడండి, ఎంత మంచి పూలు ఉన్నాయి చూడండి, అది ఆ వాతావరణం చూడండి, అవి చూడండి ఎంత ఆనందం వస్తూనే ఉంటాయి గుట్టలుగా. బుద్ధం శరణం గచ్చామి. అవతారాలలో బుద్ధుడు పెద్ద అవతారం కదా. రామశ్చ కృష్ణశ్చ కల్కి కల్కి బుద్ధ ఏవచ అంటారు. బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక అవతారం కాబట్టి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం కాబట్టి, అది ఈ విధంగా అందరూ వెళ్ళి ప్రశాంతంగా ఏదో వరుసగా ఒకరి తర్వాత ఒకరు అట్లా వరుసగా కూర్చొని, ఇక నాకేమో డ్యూటీ అన్నమాట. ఇక పోవాలా, ఒక బస్సు తర్వాత ఒక బస్సు అందరికీ దర్శనాలు చేయించి, మరి దాని గురించి తెలియదు కదా, ఎవరికేం తెలియదు కదా, కాబట్టి వాళ్ళకి ఆ తెలియజెప్పుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా కొంచెం సేపు ఇది ఒక తీర్థయాత్ర అన్నమాట, వినోదయాత్ర కాదు. శ్రీలంక పోయే వాళ్ళు వినోదయాత్రలు కూడా చేస్తారు. అక్కడ ఏమేమో ఉంటాయి అన్నీ వినోదయాత్రకు కూడా అక్కడ పెద్దగా అవకాశం ఉంటుంది, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇక కానీ మాదేమో మొత్తం తీర్థయాత్ర. అక్కడికి వెళ్ళి ఆ క్యాండీలో బుద్ధ భగవంతుని సన్నిధానంలో కూర్చున్నట్లు ప్రశాంతంగా మరి ధ్యానం చేసుకుంటూ ఆ పరమాత్మను ఆ సమయంలో ఈ శరీరం మర్చిపోతాము, మనస్సు మర్చిపోతాము. అక్కడ సమాధి అన్నమాట, నిరాకార స్వరూప స్థితి సమాధి. అట్లా అందరికీ అట్లా పవర్, ఆ శక్తి అక్కడ ఉంటుంది అన్నమాట, ఆకర్షణ అక్కడ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మరి బుద్ధుడు అక్కడికి ఆ బుద్ధుడి పన్ను సమాధి చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మరి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది వచ్చి అక్కడ ధ్యానం చేస్తారు. కాబట్టి ఆ ధ్యానం యొక్క శక్తి, ఆ శక్తి ఆడికి పోగానే అట్లా కళ్ళు మూసుకొని పోతాయి అనుకోరాదు, మామూలుగా ఉండదు. అట్లా కళ్ళు మూసుకొని పోయి ఒక మనకు నిరాకార స్థితి, మనం సుషుప్తికి పోతే ఎట్లుంటుందో అట్లా ఒక నిరాకారమైనటువంటి స్థితి మనకోటి ఏర్పడుతుంది. ఇక మాకైతే చాలా మేము కానీ మా భక్తులు కానీ అసలు ఎంత ఆనందపడ్డారంటే అంత ఆనందపడ్డారు. ఇది 6వ ఫ్లైట్ కదా, ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి పోయేసి అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చిన ఫస్ట్ అన్నిటికంటే ముందు అన్నమాట. అది 2023లోనో 24లో పోయినా ముందు పోయి అంతా తిరిగి అదంతా చూసి ముందు నేను దర్శనం చేసుకోండి. ఇక మరి భక్తులందరూ మీరు దర్శనం చేసుకుని స్వామి మాకు కూడా దర్శనం చేయించాలి కదా అని భక్తులు ఎంబడి పడితే, సరే ఏం చేస్తాం మరి భక్తుల సేవ కోసం అంటూ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మనకు మంచి సహకారం చేసినారు. ఉన్నకాడికి ఫ్లైట్ మొత్తం మాకు ఇచ్చేసేది, ఒక బిజినెస్ క్లాస్ తప్ప. ఇక అక్కడ దిగిన తర్వాత కూడా మాకు భక్తులు అక్కడ ఏర్పడ్డారు. వాళ్ళు ఉండడానికి వసతులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనాన్ని కానీ అన్నీ వాళ్ళు జాగ్రత్తగా దగ్గర నుండి చూసుకుంటారు. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా గతంలో 5 ఫ్లైట్లు పోయినాం, ఇది 6వ ఫ్లైట్ ఇది. ఈ విధంగా మేము ఆ భక్తులందరూ ఏదో గ్రూప్ తర్వాత గ్రూప్ అందరు రావడం మంచి. మామూలుగా చెమన్లకు మనుషులను రానియరు. ఇక నేను సన్యాసిని కాబట్టి ఇక నన్ను చూసి కొంచెం వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏమనలేదు. ఇక మామూలుగా దాంట్లో ఎవరిని తిరగనియరు. ఆ చెమన్ లోపల ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి లోపల ఎవరిని తిరగనియరు అన్నమాట. ఇక అక్కడనే కొంచెం సేపు ఉండి ఇక గ్రూపుల తర్వాత గ్రూపులు ఈ విధంగా శుభ్రంగా దర్శనం చేసుకొని ఆ బుద్ధ భగవంతుని ఆడ మాకు సుమారుగా ఒక 4 గంటల సమయం పట్టింది. అంటే ఇక బస్సు తర్వాత బస్సు వెనక ముందు వస్తుంటాయి కదా, అక్కడ నుండి మనకు గోల్డెన్ టెంపుల్ నుండి క్యాండీ రావాలంటే ఆ రోడ్డు కొంచెం రష్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఫుల్ రష్. అవి వెనక బస్సు మా 5 బస్సులు కదా, ఒకసారి వెనక ముందు అయితే ఆ వెనక ముందు కావడం వల్ల ఏమైందంటే ఇక ఒక బస్సుకు మధ్యలో 1/2 గంట, పావు గంట, 20 నిమిషాలు, గంట లేట్ కావడం చేత ఈ విధంగా మేము కొంచెం వెనక ముందు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ను దర్శనం చేయించుకుంటూ ఈ విధంగా అక్కడికి వెళ్ళడం, అక్కడ
మరి ఆ భగవంతుని సన్నిధానంలో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మరి ఆ బుద్ధుని శరణాగతి పొందాల. ధర్మం శరణం గచ్చామి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. గృహస్థ ధర్మాలు ఉంటాయి కదా, తల్లి ధర్మం తల్లిదే, తండ్రి ధర్మం తండ్రిదే, పిల్లల ధర్మం పిల్లలదే, గురువుల ధర్మం గురువుది, శిష్యుల ధర్మము శిష్యులది, రాజకీయాల ధర్మం రాజకీయులది, వ్యాపారం చేసేవాళ్ళ ధర్మం వ్యాపారస్తులది. ఈ విధంగా ప్రతి ఒక్క మనిషి కూడా ధర్మంతో సంబంధించి ఉండరు అన్నమాట. ఈ సృష్టిలో కూడా ఇప్పుడు భూమి పుట్టింది కదా, భూమి పుట్టింది, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవలోకాలు, 14 లోకాలు పుట్టినాయి కదా. ఆ విధంగానే ధర్మం కూడా పుట్టిందన్నమాట. ధర్మం కూడా పుట్టి అయం ధర్మ సర్వేషాం భూతానా మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం ధార్మస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదకం సర్వం. ధర్మదేవత కూడా పుట్టిందనమాట. ఆ ధర్మదేవత పుట్టి మన ప్రతి హృదయంలో చేరింది. ఆ ధర్మదేవత పుట్టి చేరిందనమాట ధర్మం అనేది. ఆ ధర్మాన్ని మన ధర్మం ఏందో మనకు తెలియజేస్తుంటుంది. మన అంతర్హృదయంలో ఉండి తన ధర్మం ఏందో తనకు తెలియజేస్తుంది. దాన్ని అంతర్వాణి అంటారు, దాన్ని అంతరాత్మ అంటారు. మూడు అంటారు, నీ అంతరాత్మతో చెప్పమంటారు కదా. అంతరాత్మ అంటే ధర్మం అన్నమాట. ప్రతి ధర్మం, పశువుకో ధర్మం ఉంది, పక్షికో ధర్మం ఉంది. ప్రతి జీవి కూడా 84 లక్షల జీవరాశులు కూడా వాటి ధర్మాలు ఉన్నాయి. మనుషులు కూడా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలల్లో ఆ విధంగానే ఎన్నో ధర్మాలల్లో జీవించాలన్నమాట. ఆ జీవించడం ఒక పద్ధతి అన్నమాట. ధర్మేతిష్టం ధర్మాదంతరో యం ధర్మో నవేద యస్య ధర్మ శరీరం యహ ధర్మాద్ అంతరో యమయత్యేషతాత్మ అంతర్యామి అమృత. పరమాత్మ కూడా అంత 84 లక్షల జీవరాశుల్లో ఉండి అదే పరమాత్మ మన లోపల ఉండి, ఆ మన లోపల ఉన్న ధర్మంలో కూడా పరమాత్మ ఉండి, ఆ ధర్మాన్ని భగవంతుడు ఆ ధర్మం భగవంతునికి శరీరమై ఆ ధర్మమే మనల్ని మానవ ధర్మంలో రక్షిస్తుందన్నమాట. ఆ బుద్ధ భగవంతుడు మన ధర్మాన్ని అనేది మనం ఎప్పుడూ మరవకూడదు అని ధర్మం శరణం గచ్చామి. ప్రతి వాడు కూడా ధర్మాత్ముడుగానే ఉండాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా పాటించాలా అని చెప్పి సంఘం శరణం గచ్చామి అంటే మనిషి మరి స్వార్థపరుడు కాకుండా మనం 10 మందికి సేవ చేయాలా. సంఘం శరణం గచ్చామి. మరి సంఘంతో పాటు మనం కూడా శరణాగతి పొందాలా. మనం ఉన్న కాలనీని మనం చూసుకోవాలా. ఎక్కువ తక్కువలు ఎవరికైనా ఇబ్బంది ఉంటే పట్టించుకొని అందరం కలిసి వాళ్ళకి సహకారం చేయాలా. మన ఊరిని కూడా పట్టించుకోవాలా. అందరం కలిసి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అతన్ని ఆ ఊరు వాళ్ళు అందరూ ఆదుకోవాలా. ఆ విధంగానే జిల్లాలలో కూడా ఎవరికి ఇబ్బంది ఉంటే కనుక్కొని జిల్లా వాళ్ళను ఆదుకోవాలా. ఈ విధంగా దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ శక్తిని సామర్థ్యాన్ని బట్టి తనను చూసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఆ విధంగానే సమాజాన్ని చూసుకోవాలనే ఉద్దేశం చేత మరి సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే సమాజం అన్నమాట. సమాజాన్ని శరణం పొంది సమాజంతో పాటు మనం నడుచుకోవాలనే ఉద్దేశం చేత ఇవే ముఖ్యమైనటువంటి ధర్మాలు. బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధుడు కూడా మరి ఆయన మహానుభావుడు అనమాట. అంత పెద్ద చక్రవర్తికి కొడుకయ్యిండు కూడా ఆయనకు వైరాగ్యం కలిగి మొత్తం సంసారాన్ని అంతా పరిత్యాగం చేసి కట్టుకున్న భార్యను చిన్న పిల్లోన్ని సామ్రాజ్యం చక్రవర్తి అన్నమాట. అంత రాజుగారి కొడుకు సర్వస్వాన్ని వదిలిపెట్టి బీహార్లో ఉన్న బుద్ధగయకు వచ్చి బుద్ధగయలో తీవ్రంగా తపస్సు చేసి మళ్ళీ అక్కడ నుండి కాశీకి వచ్చి కాశీలో సారనాథులు ఆయనకు ఆత్మసాక్షాత్కారం కలిగింది అని అంటారు. మరి ఆయన తన జీవితంలో మరి ఒక జాతి మత కులాలకు అతీతంగా అహింసా పరమో ధర్మ. ఎన్ని ధర్మాలున్నా అహింస అనేది ముఖ్యమైంది. వేదం కూడా చెప్పింది అహింసా పరమో ధర్మ అని చెప్పింది. కాబట్టి మరి ఆ కాలంలో చాలా హింసలు జరుగుతుండేదన్నమాట. యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో రాజులు
గుర్రాలను కోసేవాళ్ళు, మేకలు కోసేవాళ్ళు, గొర్రెలు కోసిపెట్టి వాటిని అంతా చంపి ఏదో దేవుడికి నైవేద్యం అని పెట్టి మళ్ళీ అందరూ వండుకొని తినేవాళ్ళు అన్నమాట. ఆ అమాయకమైన జంతువులు నువ్వు ఎందుకు నరకాల మరి అని శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం సర్వమంగళ మాంగళ్యే శ్రియకాంతాయ కళ్యాణనిధయే శ్రీ వెంకట అక్కడ నుండి మేము టిఫిన్లు అవి చేసుకుని అక్కడ నుండి రాంబోడ అంటారు. రాంబోడ అంటే ఏంటంటే ఆంజనేయ స్వాముల వారిని, ఆంజనేయ స్వాముల వారు సీతాదేవిని ఎత్తుకుంటూ మరి డైరెక్ట్గా మరి లంకలోకి పోతే ఇబ్బంది అవుతుందని మొట్టమొదటి ఆకాశ మార్గం వచ్చి ఆ పర్వతం పైన వాలిండి అనమాట. బోడ అంటే పర్వతం. ఆంజనేయ స్వామి వాలిండి కాబట్టి రామరామ అనుకుంటా దాని మీద కారు పెట్టింది కాబట్టి రాంబోడ అంటే రాముని పర్వతం అని పేరు. అక్కడ కొంచెం ఎత్తు ఉంటుంది, బస్సులు చాలా వరకు పోతే ఆ నుండి కొంచెం మెట్లు ఎక్కి పైకి వచ్చి ఇక అదే అక్కడ మనకు చిన్మయానంద స్వాముల వారు అక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే చిన్మయానంద స్వాముల వారు అక్కడిక్కడ కలిసి అక్కడ చిన్మయ మిషన్ తరపున ఇది ఇంత చారిత్రాత్మకమైనటువంటి స్థలాన్ని ఇట్లా ఉండడానికి వీలు లేదని ఆ మహానుభావుడు మరి ఆ ప్రాంతాన్ని, పర్వతాన్ని కొంచెం ఉన్న చోట సదనం చేసేసి ఆ మహానుభావుడు అడుగు పెట్టిండు కదా, రాముడు ఆంజనేయ స్వామి అడుగు పెట్టిండు కదా, వారి పేరు మీద ఒక స్మారకం ఉండాలా, ఇది అంతర్జాతీయమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి స్థలం అని ఆ శ్రీలంక చిన్మయ మిషన్ తరపున ఆ స్థలాన్ని మొత్తం దాన్ని అభివృద్ధి చేసి ఒక మంచి పెద్దది ఇంచుమించు ఒక 15 ఫీట్లు ఉంటుంది అనమాట. 15 కాదు 20 ఫీట్లది ఉంటుంది. 20-25-30 ఫీట్ల విగ్రహం ఉంటుంది. ఎంత పెద్దగా ఉన్నది విగ్రహం. ఆ విగ్రహం అనమాట. ఆ విగ్రహానికి ఇక్కడ బ్రాహ్మణులను పెట్టిండు. తమిళనాడు బ్రాహ్మణులు ఉన్నారు. చక్కగా వాళ్ళు మంత్రపుష్పము, ఆ విధంగానే పురుష సూక్తం, అష్టోత్తరాలతో కూడా ఆంజనేయ స్వాముల వారిని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. హైట్గా ఉంటుంది అనమాట. ఇక ముందు బయట ప్రదక్షిణలు చేసి తర్వాత గుడి లోపల కూడా దర్శనాలు చేసుకొని ప్రదక్షిణ చేసుకున్నాము. అక్కడ టికెట్లు ఉంటాయి 100-200 అనుకుంటా. 200 రూపాయల టికెట్ ఉంటుంది. 200-250 శ్రీలంకన్ డబ్బులు అనమాట. మనం ₹1 ఇస్తే ₹3.40. మాకు ఇచ్చినట్టు 100 రూపాయలకు 340 రూపాయలు వాళ్ళ డబ్బులు. 250 రూపాయలు తీసుకొని అర్చన టికెట్ అనమాట. చాలా పద్ధతిగా ఒక సంస్కారవంతమైనటువంటి స్థలం ఎట్లుంటుందో అట్లా లోపల పూజారులు కానీ వాళ్ళు పద్ధతి కానీ చాలా మంచిగా అనిపించింది. ఆడ కౌంటర్ దగ్గర టికెట్లు కొనుక్కొని మా వాళ్ళంతా శుభ్రంగా ఆంజనేయ స్వామి తలకాయ, ఈ పక్క తలకాయ ఆ మధ్యలో లేచి దండ పెట్టుకున్నాడు. దండం అది కనబడుతుందా? ఆ కింది అడుగున కాదు అన్నమాట ఉంటాయి. ఆయన నమస్కారం చేసుకున్నట్టు పర్వతే ఉన్నదన్నమాట. ఆంజనేయ స్వామి పర్వతం అంటారు అది. అది కూడా దర్శనం చేసుకున్నాము. భక్తులు చాలా సంతోషపడ్డారు. చాలామంది యాత్రకు తీసుకొస్తారు కానీ ఇట్లాంటి విషయాలు మాకు చెప్పరని వేరే ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చిన భక్తులు అనుకోకుండా కలిసి ఆ వాతావరణము దాని గురించి, ఆ కథన గురించి చెప్తే వాళ్ళు అసలు ఎంత సంతోషపడ్డారంటే అది చెప్పడానికి వీల్లేదన్నమాట. మా భక్తులకు కూడా అక్కడ ఆంజనేయ స్వాముల వారు ఏ విధంగా అడుగు పెట్టిండ్రు, మరి దీనికి ఆ పర్వతానికి ఎందుకు పేరు వచ్చేసింది అని అదంతా చెప్పినాను. వాళ్ళు శుభ్రంగా అక్కడ ఉండి అంతా దర్శనాలు చేసుకొని ఆనందంగా అక్కడ నుండి మరి బయలుదేరి మళ్ళీ
అక్కడ నుండి బయలుదేరి మనం అశోక వాటిక పోవాలి కదా, అశోక వాటిక. అందుకని అక్కడ నుండి మెల్లగా బయలుదేరి నిదానంగా భక్తులు కలిసి మళ్ళీ ఎవరి బస్సులలో వాళ్ళు ఎక్కి మనం అక్కడ నుండి సీతాదేవిని బంధించారు కదా, అశోక వాటిక అంటారు కదా, అశోక వాటిక. కానీ వాస్తవికంగా సీతాదేవిని ఒక్కచోట పెట్టలేదన్నమాట. నేను ఒకసారి సపరేట్గా, ఇది 6 సార్లు కాకుండా 7వ ఒకసారి సపరేట్గా పోయేసి ఆ సీతాదేవికి సంబంధించినటువంటి కొన్ని స్థలాలు దర్శించిన. అది వేరే ఇంకో సిటీ ఉంది, సిటీ పక్కల ఉన్నదనమాట. ఆ సీతాదేవిని రోజు ఒక్క చోట పెట్టేవాడు కాదనమాట. ఒక రోజు ఒక చోట, ఓ రోజు ఒక చోట, ఓ రోజు ఒక చోట, ఈ విధంగా ఎన్నో చోట్లు మార్చిండు అని అక్కడ స్థానికులు చెప్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ చరిత్ర గురించి తెలుసు కాబట్టి స్థానికులు అన్నమాట. ఇక మెల్లిగా బస్సులు వచ్చేసి ఆ బస్సులో వచ్చేసి ఆ సీతాదేవి అశోక వాటికకు వచ్చినాము. ఇక సీతాదేవి అక్కడ ఒక గుడి కట్టించారు మంచిగా. ఇంతకుముందు పోయినప్పుడు కొంచెము అదో రకంగా ఉండేది, కానీ ఇప్పుడు అంత రంగులు అవన్నీ వేసేసి చాలా బాగా చేసిండ్రు. లోపల మందిరం కూడా ఈ రంగులు కానీ లోపల ప్రవేశం కానీ. కాకపోతే ఆడొకటి మంచిగా అనిపించింది ఏంటంటే జబర్దస్తి టికెట్లు కొనబెడుతున్నారు అనమాట. అంటే టికెట్ కొనుక్కుంటేనే లోపలికి పోవాలా లేకపోతే పోకూడదని. మరి గరీబు వాళ్ళు ఉంటారు, మరి గరీబు వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ విధంగా దర్శనం చేసుకోవాలా మరి అని ఈ విషయం అనేది వాళ్ళు గవర్నమెంట్ అక్కడ పట్టించుకోవాలా. సరే, ఇక అంత దూరం పోయిన వాళ్ళు దర్శనం చేయించుకుంటే తప్పేందని 200 రూపాయలు ఏదో టికెట్ ఉన్నది. అందరూ మా వాళ్ళు అందరు టికెట్ కొన్నారు. 100 మంది అంటే దంపతులు లెక్క ఉంటుంది. ఇక లోపల పోయి ఆ సీతారాముల దేవాలయాన్ని నిర్మాణం చేసిండ్రు. ఆ అమ్మనికి అక్కడ దర్శనం చేయించుకున్నారు. అక్కడ ఆంజనేయ స్వాముల వారిని కూడా దర్శనం చేయించుకున్నారు. మరి ముఖ్యంగా ఆడ ఆంజనేయ స్వాముల వారు ఆకాశ మార్గాన వచ్చి పలానా చోట ఉన్నదని తెలిసి ఆడ ఆ కోపం మీద ఇట్లా కాలు పెడితే ఆ బండకు రంధ్రాలు పడాయంట. పెద్ద బండ, రాయి బండకి రంధ్రం పడింది. ఆ బండ కొద్దిగా ఏదో మెత్తగా ఉండిందో రంధ్రాలు పడింది. అదో కనబడుతుంది మనకు. అది ఆ రాముడి ఆంజనేయ స్వామి వాడి పాదం అన్నమాట. ఆడ పాదం పెట్టి ఆడ కూర్చొని మళ్ళీ ఆ రాముని గురించి పాటలు పాడిందంట. ఆ రాముని గురించి పాడిండు అనమాట. అప్పుడు సీతాదేవి గుర్తుపట్టింది. ఆ నీళ్ళు కూడా మంచిగా అక్కడ నుండి ఒక పెద్ద నది మాదిరిగా ఉంటుంది, చిన్నది ఒకటి ఏరు మాదిరిగా. అక్కడ వాతావరణం చూస్తుంటే హిమాలయ ప్రాంతాలలో ఎట్లుంటుందో అంత వాతావరణం, చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ నీళ్లు బారడము, ఆ సెలియేట్ అంటారు, ఆ సెలియేట్ నీళ్లు బారడము ఎంత ఆనందంగా ఉంటుంది. మా భక్తులు అయితే శుభ్రంగా వెళ్ళి ఒకలోకలు ఆంజనేయ స్వామి వారి పాదాలను దర్శించుకున్నారు. శుభ్రంగా అక్కడ పూజలు చేయించుకున్నారు, ప్రదక్షిణలు చేయించుకున్నారు. బాగానే గంటన్నర సేపు ఆనందంగా ఆ దేవాలయాల్లో ఆ రామనామం మారు మోగింది అనుకోరాదండి. ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. నిజంగానే దర్శనీయ స్థలం. సీతాదేవిని ఎక్కడెక్కడో పెట్టినా కానీ అక్కడ కూడా పెట్టిండని ప్రతీతి కదా. అది పెద్ద అడవి, పెద్ద అరణ్యం అన్నమాట. ఇక అరణ్యంలో కాబట్టి అరణ్యం ఏదైనా పర్లే, అది పేరు పెట్టిండ్రు, దానికి చరిత్ర ఉన్నది. అక్కడ తమిళియన్ బ్రాహ్మణులు అదే కొద్దిగా దోపిడీ ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. బలవంతంగా టికెట్లు వసూలు చేసుకొని అది కొంచెం నాకు కూడా మంచిగా అనిపించలేదు. కానీ సరే, ఎట్లయితే ఉన్నది, ఇక డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, అది దాన్ని మనం పట్టించుకోవద్దు. గుడి డెవలప్మెంట్ పేరు మీద మనం ఇచ్చినాం అనుకోవాలి. అంత దూరం పోయి వేలు లక్షలు ఖర్చు పెట్టి 100-200 రూపాయల కోసం మనం వెనక ముందు ఆడే పరిస్థితి ఉన్నది. అంటే ఉండకూడదు. మంచిగా ప్రశాంతంగా మా ఊళ్ళంతా దర్శనాలు చేసుకున్నారు. ఇక నీట్గా వాతావరణం కూడా అసలు ఎంత బాగుంటుందంటే హిమాలయ పర్వతాలలో, అంటే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆ ప్రాంతంలో ఎట్లయితే మంచు, ఆ వాతావరణం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అన్నమాట. నువార్ ఏలియా అంటారు, పక్కనే ఉంటుంది సిటీ నువార్ ఏలియా. ఆ నువార్ ఏలియాలో అయితే నైట్ స్టే చేస్తారు. ఒక్కొక్కసారి నైట్ అయితే అక్కడ మనం మొత్తం హీటర్లు పెట్టి పండుకోవాల్సిందే. ఎండాకాలంలో కూడా హీటర్లు పెట్టి పండుకోవాల్సిందే అనమాట. హోటళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. ఇక అంత చల్లగా ఉంటుంది, ఏ కాలం అని ఉండదు అనమాట. కాకపోతే మంచు పడదు. అక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్లో 6 నెలలు మంచు పడుతుంది. ఇట్లా మంచు పడదు, కానీ ఎప్పుడు వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది అన్నమాట. ఇట్లా పిక్నిక్ పోయే వాళ్ళు, ఈ సైడ్ సీన్లకు పోయే వాళ్ళు, ఫారినర్స్ అట్లా వచ్చి తిరిగి పోతూ ఉంటారు. సరే, అది కూడా మంచి చూడదగిన స్థలమే. నువార్ ఏలియాలో కూడా అది అదొక లోకం మాదిరిగా ఉంటుంది. నువార్ ఏలియా దానికి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఇది అశోక వాటిక.
కానీ ఇంతకుముందు గుడి కంటే ఈ గుడి చాలా బాగుంది. అప్పుడు ఏదో సాధారణంగా ఉండింది, ఏదో 200 రూపాయలు తీసుకున్నా డెవలప్మెంట్ చేసినట్టయితే కనబడుతుంది స్పష్టంగా. మంచిగా ఆ పిల్లర్లు వేసిండ్రు, వాటికి ఏవేమో అంతా కొత్తగా డిజైన్లు చేసి బాగా నిర్మాణాలు అయితే చాలా మంచిగా చేసిండ్రు. ఇక 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 చేసుకొని శుభ్రంగా దర్శనం చేసుకొని మరి అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ మేము కొలంబో పోవాలన్నమాట. డైరెక్ట్ కొలంబో దాకా రావాలి. అక్కడ నుండి చాలా ప్రయాణం, కనీసం 6 గంటలు 7 గంటలు. పర్వతాలు, మళ్ళీ హిమాలయ పర్వతాలు, బద్రీనాథ్, కేదార్ నుండి ఋషికేశ్కి వస్తే ఎన్ని మలుపులు ఉంటాయి. అవి ఇంకా కొంచెం దూరంగా ఉంటాయి మలుపులు. ఇక్కడనే మలుపులు ఆన్నే ఒక 50 ఫీట్లకు, 100 ఫీట్లకు, 200 ఫీట్లకు, 400 ఫీట్లకు ఒకటే మలుపులు ఉంటాయి అన్నమాట. సరే, ఇక మా భక్తులను అక్కడికి చూడండి, వాతావరణం ఎట్లా చూడండి, పొగలు. ఓరే బాబురే, చల్లగా ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. మా భక్తులు కూడా ఆ నుండి వెళ్ళడానికి అసలు ఇష్టపడట్లేదు. ఎట్లో అలా బతిలాడి వెళ్దాం రండి పోదాం అనంగా ఇక మొత్తం మీద ఇక అందరం కలిసి బస్సులలో ఎక్కి ఇక మెల్లిగా అక్కడ నుండి మనం బయలుదేరినాం. అసలు నేను ఆడ పట్టించుకోకపోతే ఓ రోజంతా ఇక ఆనే ఉందరు అనమాట. స్థలం అట్లా ఉందన్నమాట. వాళ్ళది కూడా తప్పేం లేదు. అంత ఖర్చు పెట్టి అందాకొచ్చి కొంచెం సేపు ఆడ కూర్చోవాలని అనిపిస్తుంది, ఆడ ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది, పూజ చేసుకోవాలనిపిస్తుంది, ఒక ఆనందానుభూతిని పొందాలనిపిస్తుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి అది చూడండి వాతావరణం ఎట్లుందో అది. ఓరే బాబురే, ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందమైన వాతావరణం అన్నమాట. మరి ఆ కాలంలో సీతాదేవిని అక్కడ బంధించిండ్రు అనమాట. ఒక చెట్టు కింద, ఆయన ఒక భవనం లేదు, ఒక గుడిసె లేదు, ఒక చెట్టు కింద పడేసిండ్రు. ఆమెను హింసించి లోపరుచుకోవాలని. అది రాక్షస ప్రవృత్తి, రావణాసురుడు కదా తను. అసురుడు అంటే రాక్షసుడు. అంత రాక్షసత్వంతో అమ్మగారి మీద దయ లేకుండా ఆ చెట్టు కింద చుట్టూ రాక్షసులను పెట్టి పీడించుకుంటూ అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ స్థలాన్ని సీతాదేవి అగ్నిప్రవేశ స్థలం అంటారు. మహాయుద్ధం అయిపోయిన తర్వాత సీతాదేవిని డైరెక్ట్ తీసుకొస్తే మరి పరాయి పురుషుడు ఎత్తుకెళ్ళిండు కదా, ఇక మరి నిందేస్తారు కదా, పరీక్ష చేయాలనే ఉద్దేశం చేత సలహా మేరకు ఈ స్థలంలో అగ్నిప్రవేశం లోపల ఉంటుంది. అది అక్కడ అంత పెద్ద కాష్టం పెరిచి ఆ కాష్టం మీద కూర్చున్నబెట్టేసి మంట పెట్టేసారు అనమాట. మంట పెట్టేస్తే ఇక పెద్దగా మంట అంత మండి మొత్తం అగ్ని అంతా ఆరిపోయి బూడిదైంది. కానీ అమ్మవారికి మాత్రం ఏమీ జరగలేదన్నమాట. అట్లాంటి పవిత్రమైన స్థలం ఇప్పుడు బౌద్ధులు ఆక్రమించారు అనమాట. ఇంతకుముందు ఆక్రమించేసి ఇక్కడ కూడా మనిషికి 400 రూపాయల టికెట్, ఎవరిది మన శ్రీలంకన్ కరెన్సీ 400 రూపాయల టికెట్ తీసుకున్నారు వాళ్ళు. సరే తీసుకున్నారు, పోయిందే ఉంది అంత దూరం పోయినప్పుడు. కానీ ఇంత ప్రసాదం కూడా పెట్టరు వాళ్ళకు, వాళ్ళు పూజ కూడా చేయరు. ఇక మనం పోతే మనల్ని కూర్చోబెట్టి ఈ పూజ ఆ పూజ అని ఇక కొంచెం దోపిడీ టైపే అనిపించింది. మీరు ఏమన్నా రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, జానకి రామచంద్ర భగవానికి, ఆంజనేయ భగవానికి. అందరూ క్షేమంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మనము జానకీదేవి సీతాదేవి అగ్ని ప్రవేశ స్థలానికి వచ్చినాం. అగ్ని ప్రవేశ స్థలం అంటే సీతాదేవి మరి పరమొగాయి వాడిని ఎత్తుకుపోయింది కదా, ఏంది పరిస్థితి, జనాలు అంటారు కదా ఎత్తుకుపోయినా అని తీసుకొచ్చిండని. అందుకనే ఇక్కడ అగ్ని ప్రవేశం అని. ఇప్పుడు గోడలు కట్టిందా, గోడలు చెట్టు మొలిచిందా, ఈ గోడల లోపల కాష్టం అన్నమాట. మొత్తం అగ్ని పెట్టిండు, అగ్ని మీద కూర్చుంటే మంట పెట్టిండు. అగ్ని మొత్తం కాలి బూడిద అయిపోయింది, కానీ అమ్మగారికి మాత్రం ఏమీ కాలేదన్నమాట. అది మనది గుర్తు. ఈడ ఏమి లేదు, మనం బొట్టు పెట్టుకునే లేదు, మంగళారతి ఇచ్చేయలేదు, దండం పెట్టుకునే లేదు అన్నమాట ఇది. అయితే దీని లోపల బంగారం ఉందని ఇంతకుముందు స్వామి కనపడ్డాడు చూడు, అట్లాంటి ఓ స్వామి అర్ధరాత్రి కూడా మనుషులను పెట్టుకొని తొంగుతుంటే ఈ ఊరోళ్ళంతా హిందువులు ఒకటి చూసిపోయి చెప్పేస్తే వాళ్ళు వాడిని పట్టుకొని లోపల కొట్టేసి ఇప్పుడు జైల్లోనే ఉండే, ఇంకా బయటకు రాలే. అర్థమైందా? ఇంతకుముందు అది ఎట్లా హిందూ దేశమో ఇది అట్లనే హిందూ దేశం ఉండే.
ఈ మళ్ళీ ఇక్కడ బుద్ధిజం వచ్చింది. ఇప్పుడు అంతా బుద్ధులు. అయితే బుద్ధులు ఉంటే హిందువులు వచ్చినప్పుడు హిందువులు టికెట్ పెట్టి అది పెట్టి ఏదో మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారేమో. కాబట్టి ఇది ఈ రాళ్ళు లోపలికి ఎవరు పోవడానికి లేదనమాట. బయట ఏదో అక్కడ సీతాదేవిని వాళ్ళని ఫోటోలు ఊరికే పెట్టి వచ్చిన వాళ్ళు అట్లా ఫోటో పెట్టింది ఆడ ఏమీ లేదు. ఈ సమాధి ఉందా, ఈ సమాధిని ఇట్లా రాళ్ళు ఉన్నాయా, ఆ రాళ్ళకి దండం పెట్టుకోండి. రాళ్ళకి దండం పెట్టుకోండి. కాకపోతే 3 సార్లు తిరగండి. 3 సార్లు ప్రదక్షిణ చేసుకుంటే శ్రీరామ శ్రీరామ అనుకుంటూ చేయండి. ఎందుకంటే ఆమె కూడా దేవుడు ఆయనే కదా. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ డైరెక్ట్ బస్సులు ఎక్కి కూర్చోండి. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. మాకంతా కనిపిస్తుంది. ఎవరు అంటుండే ఎవరు అంటలేరు. ఇలా ఇలా సౌండ్ రికార్డ్ అయితే లేదు. కాదు సార్. శ్రీరామ జయ రామ సీతారామ 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 కొట్టేశ్వరరావు జయ రామ. ఇక దూరం నుండి అట్లా అట్లా శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ జయ రామ సీతారామ చాలు చాలు 3 అయితే చాలు. రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ పోండి పోండి. ఇంకో తిరగండి. న్యాచురల్ ఉండాలి. శ్రీరామ జయ రామ సీతారామ 3 చుట్టైన నీ పక్క రండి. పట్టుకున్నా రామ సీతారామ 3 అయినాయా? పక్క రండి. శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ 3 అయిన పక్కకు వచ్చేయండి. శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ 3 అయిన పక్కకు వచ్చేయండి. శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ అన్నాడు. చేతులు చూడండి. మంగళం
మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఇది సముద్రం అన్నమాట. అక్కడ నుండి జానకి అమ్మవారి నుండి బయలుదేరి తెల్లారిసరికి వచ్చి అది రాత్రి అర్ధరాత్రి వచ్చి పడుకున్నాం. పొద్దున్నే మాఘ శుద్ధ పాఠ్యం అన్నమాట. మాఘమాసం ప్రారంభమైంది సముద్ర స్నానం కదా. మన అమ్మగారులు అల్లా ఆదిలక్ష్మి వాళ్ళు ముందు కనిపెట్టి పొద్దున్నే వాళ్ళు బయలుదేరి, ఇంకా కొంతమంది బయలుదేరుతుంటే అది ఆ సముద్రం లోతులు పాతులు వాళ్ళకి తెలియదు కదా. పాపం ఏదో సముద్రం స్నానం చేస్తే పుణ్యము అని ప్రసిద్ధి అవుతున్నది. ఎందుకంటే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే ఒక్కొక్క నదిలో స్నానం చేస్తే ఒక పుణ్యం వస్తుంది. మరి సప్త నదులలో స్నానం చేస్తే 7 రకాల పుణ్యాలు వస్తాయి. కానీ సముద్రంలో స్నానం చేస్తే మరి ఈ భూమండలంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు తీర్థాలని దీంట్లో కలుస్తాయి. కాబట్టి సముద్ర స్నానానికి ప్రాశస్త్యం ఉంది. ఇక నేను బయలుదేరి ఒక జాలర్ని పట్టుకొని లోపలికి వెళ్ళి ఆ లోతు చూసిన ఎందుకైనా మంచిదని నేను అక్కడ ఉన్నాయి. ఇక మా వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు. కొంచెం అట్లా కనిపెట్టున్నా ఒకరిద్దరు అమ్మగారులు అయితే కొట్టుకుపోయే వాళ్ళే అనమాట. అదో పట్టుకున్నదుడు కొట్టుకుపోయేవాళ్ళే. ఇక వాళ్ళను ఎట్లో ఒకట్లా బయటికి లాగినా చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళకి. ఏదో స్నానం చేయాలనేమో కోరిక, కానీ ఆ లోతులు ఆ పాతులు అది పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అన్నమాట. అలలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక మనం తీసుకుపోయినాం కాబట్టి ఇక మనకు బాధ్యత ఉంటుంది కాబట్టి కొంచెం మరీ లోపలికి పోనీయకుండా అన్నీ అక్కడిక్కడ మంచిగా శుభ్రంగా మా వాళ్ళందరూ చాలా వరకు స్నానాలు చేసినారు అనమాట. చేసిన తర్వాత అంతా సముద్రంలో అంతా ఇసుక కదా. ఇక మరి మేము ఉండే హోటల్లోనేమో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. దాంట్లో బట్టి ఇక నేను కూడా దూకిన, నా తల కూడా అంతా బూజు ఉంటుంది కదా, అంతా ఇసుక అంతా దూరింది. నేను కూడా దాంట్లో పడి కొంచెం శుభ్రంగా మంచిదే. అది స్టార్ హోటల్ అన్నాడు కానీ అది స్టార్ హోటల్ అవునో కాదో కానీ స్టాండర్డ్ హోటల్, మంచి హోటల్, ఏసీలు అన్నీ ఉన్నాయి, నీట్గా బాగున్నాయి. ఇక దాంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్, ఇంతమంది కూడా పట్టిర్రు. మా వాళ్ళు పోయి స్విమ్మింగ్ చేసి మొత్తం ఆ ఇసుక సముద్రంలో స్నానం చేసిన ఇసుక ఉన్నది కదా, ఆ ఇసుక అంతా శుభ్రంగా దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ ఎవరైనా మునిగలగలరని ఉద్దేశం మీద మళ్ళీ అక్కడ నుండి శుభ్రంగా రెడీ అయ్యి ఇక పొద్దున్నే రాత్రి రావడం లేట్ అయింది. ఇక లేట్ అయ్యి పొద్దున్నే టిఫిన్లు ఎందుకులే ఒకటేసారి భోజనాలు ఏర్పాటు చేయమంటే ఆ హోటల్లోనే చాలా బ్రహ్మాండ రిసార్ట్ టైప్ సూపర్ ఉందనుకో. సముద్ర తీరాన అసలు హోటల్ నచ్చింది. ఇక అంతకంటే పెద్ద హోటల్ కూడా మనకి ఎందుకులే, మనం తీర్థయాత్రకు పోయినాం కాబట్టి మంచి హోటల్ ఉంది, బాగుంది, దానికి ఏం తక్కువ లేదు, బాగుండింది. ఇక మా వాళ్ళంతా భోజనాలు ఏర్పాటు చేసేసిండ్రు. ఇక మాదంతా భక్తి కదా, భక్తి సామ్రాజ్యం కాబట్టి ఇక మేమందరం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం విషాదేహ పార్వతి అని అన్ని మంత్రాలు చెప్పి ఇక అక్కడ అందరం కలిసి నిదానంగా తృప్తిగా చేసుకొని ఆ వంటకాలు కూడా మంచిగా చేసిండ్రు అనమాట. అన్నం కానీ ఫ్రై కూరలు కానీ కొంచెం సప్పసప్పగా ఉన్నాయి, పర్లేదు. అంటే ఇక ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఏదో కొంచెం తేడా ఉండాలి కదా. మన ఇళ్ళల్లో పోయినట్టుంటే ఎట్లా, మనం సప్పసప్పగా ఉంటేనే కడుపులో గ్యాస్ ట్రబుల్ కాకుండా, కడుపులో మంటలు లేకుండా, మోషన్లు పెట్టకుండా మంచిగా ఆరోగ్యంగా బాగుంటుంది కదా. మా వాళ్ళకు 90% వాళ్ళకు బాగా నచ్చినాయి అన్నమాట. అయితే ఇక కొంతమంది ఇళ్ళల్లో కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయింది. ఇక నేను పోయేప్పుడే ముందే చెప్పినాయా కొంచెం పచ్చళ్ళు తెచ్చుకోండి, ఎందుకైనా మంచిది కొంచెం పచ్చళ్ళు తెచ్చుకోండి అంటే అమ్మగారులు అందరూ పచ్చళ్ళు పొళ్ళు తెగదిచ్చినారు అనమాట. ఇక ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పచ్చళ్ళు గిచ్చళ్ళు పెట్టుకొని బాగానే తిన్నారు. కూరలు మాత్రం మంచి కూరలు, సాత్విక ఆహారం. సంవత్సరం పొడుగు తిన్నా మనకి ఎట్లాంటి గ్యాస్ ట్రబుల్ కానీ ఏ ట్రబుల్ కానీ కాదు. నూనెలు కూడా మంచి జాతి నూనెలు వాడినరు. వంటోళ్ళు మా వాళ్ళే కాబట్టి దగ్గరుండి అదో పెరుగు కూడా ఎట్లుంది, ఆ పెరుగు అక్కడ పెరుగు ఏం చేస్తారంటే మంచి వాటిల్లో మట్టి పాత్రలలో వేసి వాళ్ళు తోడేస్తారు, చాలా బాగుంటుంది.
ఇక ఆ నుండి భోంచేసుకొని మధ్యాహ్నం మేము ఇక మార్కెటింగ్ అన్నమాట. ఏదో చూపించాలి కదా, అక్కడ పోయినప్పుడు ఏదో కొనాలని ఉంట మీద ఒకటి మార్కెట్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో అందరినీ వదిలిపెట్టేసి వాళ్ళు తలా ఒకటి మన బైగం బజార్ లేక సుల్తాన్ బజార్ లేక ఉంటుంది. ఇక ఇప్పుడు మేము తిరిగేదేమి ఇది కొంచెము ఇది బ్రాండెడ్ అన్నమాట. ఇక ఈ బ్రాండెడ్లు అన్నీ హైదరాబాద్లో దొరుకుతాయి కదా, వాళ్ళు కొనాలంటే కొనలేరు. పెద్ద మనుషులు ఏం కొంటారు, పిల్లకాయలు అయితే అది ఇది కొంటారు. ఏదో మా సెక్రటరీ వాళ్ళు ఉన్నారు కదా, చూస్తామంటే మేము బయలుదేరి వచ్చేసినాం. ఇది కొంచెం బ్రాండెడ్ కూడా ఉన్నాయి, అన్బ్రాండెడ్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక అక్కడ నుండి మార్కెటింగ్ చేసుకొని ఆ కొలంబో దగ్గర బీచ్ ఉంది, ఆ సిటీ కూడా చూపించాలి కదా, అది ఆ కొలంబో బీచ్ దగ్గరికి వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ సిటీకి పెద్ద పెద్ద ఇది అనుకూలమైన అంటే ఇవి పర్యాటక స్థలం. అన్ని పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు అయ్యాయి. అవి అంతస్తులు ఉండేటివి అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు కాదు, అవన్నీ హోటళ్ళు అనమాట, స్టార్ హోటళ్ళు. మన వాళ్ళు ఎవరెవరు అందరూ అన్ని దేశాలలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద హోటళ్ళు కట్టేసినారు. ఇక అక్కడ పిక్నిక్గా వచ్చే వాళ్ళు ఇండియా నుండి మస్తుగా పోతుంటారు. అది కనబడుతున్నాయి అవన్నీ హోటళ్ళే. ఎన్ని అంతస్తున్నాయి అన్నీ హోటళ్ళే. దాంట్లో 4 స్టార్ 5 స్టార్ అన్ని స్టార్ హోటళ్ళు ఉంటాయి. అవి రోజుకు 15,000, 20,000, 30,000, 40,000, 50,000 అంటే ఆ వసతులను బట్టి 5,000 కానుండి 50,000 దాకా ఉంటాయి అన్నమాట. అవసరం ఉన్న వాళ్ళు పోతారు. వాళ్ళు ఏదిగా మరి డబ్బులు సంపాదించింది ఖర్చు పెట్టడం కోసమే కదా, ఏదో కొంచెం సేద తీరడానికని అన్ని దేశాల వాళ్ళు వస్తారు. ఆడ కొద్ది రోజులు ఉంటారు, ఆడ శుభ్రంగా సేద తీర్చుకుంటారు. మేము మాత్రం శుభ్రంగా మార్కెటింగ్ చేసిన తర్వాత కొంచెం సమయం దొరికింది. ఇక మళ్ళీ అందరం ఇప్పుడు ఏ బస్సుకు ఆ బస్సు వేరే ఉంటుంది. గబా రూమ్లోకి పోను, స్నానాలు చేయను, టిఫిన్లు చేసుకోను, ఇక మార్కెటింగ్ చేయను, అది చేయను, ఇది చేయను, ఎట్లా ఉంటుంది. ఇక సరే మాకు ఇప్పుడు అనుకోకుండా మేము బీచ్ దగ్గర ఉన్నాం కాబట్టి బీచ్ దగ్గర కూర్చొని బాతకాన్లు కొట్టుకోకుండా మంచిగా భజన చేసుకోవడానికి మాకు కొంచెం అవకాశం దొరికింది. మంచిగా భజన చేసుకొని 2 మాటలు ఆడ కొంచెం మాట్లాడుకొని ఇక ప్రశాంతంగా కాలం గడిపి ఇక ఆ తర్వాత మళ్ళీ టెంపుల్కి పోదాం, శివాలయానికి. ఎండాకాలం లెక్క, వానకాలం లెక్క, చలికాలం లెక్క 3 కాలాలు అనుభవించిన విడ. ఎండాకాలం లెక్క ఎండాకాలం ఉండింది కొన్ని చోట్ల, వానకాలం లెక్క వానకాలం ఉండింది, చలికాలం లెక్క నిన్న చలికాలం ఎట్లుంటుందా. 3 కాలాలు కూడా అమ్మగారు చూపిస్తుందా దొరికేదా. అది అన్నమాట దైవీ శక్తి, భగవంతుడు 2 మందిని కలుపుకోవాలి మీరు ఇప్పుడు. ఇక ఇంతమందిని భగవంతుడు సేవ చేయించే భాగ్యం కలిగిందనమాట. అంతమందికి సేవ చేయించినాము. మంచి టూరు, ₹1,00,000 టూరు. ఆనందంగా మీరు 50,000 వచ్చింది, 45,000 వచ్చిండ్రు. వెనక ముందు శుభ్రంగా అంత ఆనందంగా చేసుకున్నాము. ఇక మళ్ళీ థైలాండ్, తర్వాత కాంబోడియా అంటున్నారు. చూస్తాం. ఒకలాంటి 2 అనమాట పక్కపక్క దేశాలు, అక్కడ దేవాలయాలు, అక్కడ మన ప్రాచీన సంస్కృతి. ఒక వారం రోజులు టూర్ వేసుకున్నాం అనుకో. మీకంటే ముందు నేను టూర్ చేసి రావాలి. పొయ్యి టూర్ వేసి ప్లానింగ్ వేసి అక్కడ పద్ధతి ఏంది, మనకు అన్నం వండి పెట్టి వాళ్ళు ఉండాలా, బస్సులు ఏర్పాటు చేసే వాళ్ళు ఉండాలా, లాడ్జింగ్లు ఉండాలా, మనకు గైడ్ ఉండాలా, ఎక్కడెక్కడ చూడాలా, ఎక్కడెక్కడ చూడాలి. డబ్బులు కూడా వేస్ట్ కాకూడదు కదా. మనం ఇప్పుడు పోయినాము, ఏమైనా డబ్బులు నేను వేస్ట్ అయినట్టు అనిపించిందా? ఖచ్చితంగా టూర్ ఒక్క నిమిషానికి టైట్ ఉందా లేదా, అట్లా అన్నమాట. మనం నీట్గా చూసుకోవడానికి ప్లాన్ వేస్తాము. ఎప్పుడు వేస్తామో నాకు తెలియదు, అది నేను ఉన్నమాట చెప్తున్నా. దైవ అనుగ్రహం మీకు చూసే ప్రాప్తము, నాకు సేవ చేయించే భాగ్యము ఉన్నదనుకో, ఇక వెళ్తామన్నమాట. గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. బ్రహ్మచర్యం చాలా మందికి అయిపోయింది, గృహస్థం కూడా చాలా మందికి అయిపోయింది. గృహస్థం ఎప్పుడైపోతుందో తెలుసా నీకు? చిన్న సంతానానికి సంతానం కలిగిందనుకో, వాడి గృహస్థము అయిపోయినట్టే. ఉండవంటే బలవంతంగా నువ్వు ఉండవు, ఉండవలసినటువంటి నీకు లేదు. వాళ్ళని వదిలిపెడితే నీకు ఎట్లాంటి పాపము అంటే రాదు. నీదేందో బలహీనత అనమాట. కాబట్టి చిన్న సంతానం కలిగితే మన వానప్రస్థంలో చేసే పనులు ఇవన్నీ ఏవి, తీర్థయాత్రలు ఇట్లాంటివి. ఎందుకంటే ఇంతకుముందు సంసారంలో ఉండి తినకూడని తిని, కూడా ఎట్లుంటేమో తెలియదు, తినకూడని తిని, అనకూడని అని, చూడకూడనివి చూసి, చేయకూడనివి చేసి, పోకూడని చోటికి పోయి, ఆలోచించకూడనివి
ఈ గృహస్థాశ్రమంలో ఎంతో కొంత మహిళ పట్టేది మాత్రము గ్యారంటీ అన్నమాట. ఆ మహిళ నువ్వు 50 ఏళ్ళు పట్టించుకున్న మహిళ ఏకదం పోతుందా అందుకని ఏం చేసిందంటే మహిళ అంటే ఏంటంటే మనకున్న డబ్బే మనకు మహిళ, మనకున్న డబ్బే మనకు మహిళ. ఆ డబ్బంతా వదిలించుకున్నవాడు పాప పోయిన నీకే వస్తుంది, వేరే ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ డబ్బులు వేరే రకంగా వదలవు కాబట్టి తీర్చేయాలి, కొంచెం డబ్బులు తీసుకుంటున్నాయి ఈ మహానుభావులు పాపం వదిలించుకుంటున్నామని. అట్లా అప్పుడప్పుడు యాత్రలో కొంచెం డబ్బు వదిలి ఈ 10 రోజులు వారంలోనైనా సంసారం వదిలిపెట్టిండుగా, ఇల్లు వదిలిపెట్టిండు, ఉద్యోగం వదిలిపెట్టిండు, వ్యాపారం వదిలిపెట్టిండు, రాజకీయం వదిలిపెట్టిండు, ఎల్ఎల్బి వదిలిపెట్టిండు, అన్ని వదిలిపెట్టేదా? అట్లా కొంచెం త్యాగం వచ్చింది కదా. ఒక 7 రోజులు వారం రోజులు అట్లా మెల్లమెల్లగా సంసారాన్ని వదిలేదు చేసుకొని కొంతకాలం అయిన తర్వాత మొత్తం వదిలిపెట్టేసి భగవంతుని చింతనలో ఉండాలని అని ఏర్పాటు చేసింది అనమాట. అందుకనే శ్రీరామ జయ రామ జయ జయ రామ. కొలంబో సముద్ర తీరము ఆ సైడ్ సీను మా వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఆ తర్వాత బయలుదేరి ఇక అక్కడ నుండి ప్రసిద్ధమైన శివాలయం మన శ్రీకాళహస్తి ఎట్లుంటుందో దానికంటే కూడా ఇది చాలా పెద్దది, పోల్చడానికి లేదు కానీ మాకది చాలా పెద్దది. కొలంబో ముందు కట్టించింది అన్నమాట. మనకు ప్రాచీన సాంప్రదాయంలో ఎట్లుందంటే ముందు దేవాలయం నిర్మించిన తర్వాత ఊర్లు నిర్మిస్తారన్నమాట. అంటే ఆ గ్రామాన్ని రక్షించాలంటే భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి కదా అని. ఆ విధంగానే కొలంబో సిటీ కట్టడానికి ముందు ఇక్కడ శివాలయాన్ని స్థాపించినది. పెద్దది మొత్తం రాతి కట్టడమే అన్నమాట. ఇక అది చాలా ప్రసిద్ధమైంది. ఇది చాలామందికి పర్యాటకులకు కూడా తెలియదు. ఇది వీళ్ళకు కూడా కొంతమంది చాలా వరకు తెలియదు. ఇక మేము వచ్చి దీన్ని కనిపెట్టి చూసి ఇక మా భక్తులందరినీ ప్రతిసారి పోయినప్పుడల్లా వెళ్తుంటారు అనమాట. మన దక్షిణ భారతదేశం సాంప్రదాయంగా కట్టిండ్రు. మొత్తం లోపట బయట మంచి రాతి కట్టడం, చుట్టూ దానికి మంచి వాతావరణం కూడా బాగుంది. తూర్పు పక్క పెద్ద గేట్ ఉంది, ఇక దక్షిణ పక్క కూడా మంచి ద్వారం ఉంది. ఇక మేమందరం బయలుదేరి ముందు తూర్పు పక్కన గేటుకుండా పోయి భగవంతుని దర్శనం చేసుకుందామని అప్పుడే మేము సాయంత్రం సమయం మంగళహారతి ఇచ్చే సమయం అయిందనమాట. ఇక తూర్పు పక్క పోతే ఆడ కొంచెం మధ్యలో రిపేర్ చేస్తున్నట్టున్నారు, అడ్డంకులు ఉన్నాయి. అయినా కానీ మనం శుభ్రంగా అక్కడికి పోయి అదే టైంలో సరిగ్గా మంగళహారతి ఇస్తున్నారు. ఆ మంగళహారతి మేము అందరం ఆడ కూర్చొని మంగళహారతి కళ్ళకద్దుకొని భగవంతుని నమస్కారం చేసుకున్నాము. శివుడు అన్నమాట, శివుడు. మరి అక్కడ కొంచెం హిందువులు తక్కువైనా కానీ గుడి అంత మాత్రం మెయింటెనెన్స్ ఉందంటే గొప్ప విషయమే. అక్కడ తమిళియన్స్ బ్రాహ్మణులను పెట్టిండ్రు. అది చూడండి,
ఆ తూర్పు పక్కన నుండి చూస్తే అదో మంగళహారతి ఇస్తున్నారు శివుడికి. అదే సంధ్యా సమయంలో వెళ్ళేవన్నమాట. ఇక మళ్ళీ ఈ పక్కకు వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ కుళాయిలు పెట్టిందా, ఆ కుళాయిలు కాళ్ళు కడుక్కొని ఈ దక్షిణం అనమాట, దక్షిణం గేటు గుండా లోపలికి వెళ్ళాం. సరిగ్గా ఎదురుగా అమ్మని ఉంటుంది, దక్షిణాముఖి ఉంటుంది అమ్మగారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ భగవంతునికి ఆ పూజలు అవి ఇవి అంటే ఇంకా అర్చన టికెట్లు కూడా ఇస్తున్నారు. కానీ మా ఊళ్ళు వెళ్ళి కొంతమంది అర్చన టికెట్లు కూడా తీసుకున్నారు. మంచిగానే శుభ్రంగా బాగా ఆనందంగా మా వాళ్ళంతా నిలబడి చాలాసేపు దర్శనాలు చేసుకున్నాం. దర్శనాలు చేసుకున్న తర్వాత అమ్మవారు పూజ అయింది. అమ్మవారికి కూడా మంగళహారతి చేసినారు. లోపల అంత శుభ్రంగా ప్రదక్షిణలు చేసుకున్నాము ఆనందంగా. చాలా 3 ప్రదక్షిణలు చేసినాం అన్నమాట. ప్రదక్షిణలు చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆడ కొంచెం సేపు కూర్చొని మంచిగా ధ్యానం చేసుకొని తృప్తిగా ఒక గంట సేపు, గంట కంటే ఎక్కువనే, ఒక గంట కంటే ఎక్కువనే తృప్తిగా అక్కడ కాలం గడిపి బయలుదేరినాము. అదో మంగళహారతి ఇస్తూనే ఉన్నారు. అది మంగళహారతి ఇచ్చి కళ్ళకి అద్దుకున్నారు. మా భక్తులు కూడా చాలా సంతోషపడ్డారు. ఆడ ఇటుకనే మాటే లేదు, మొత్తం రాయి లోపల. కాళహస్తి దేవాలయం కంటే చాలా పెద్దగా ఉంది, చాలా సుందరంగా ఉంది. ఆ కట్టడం కూడా చాలా, కట్టడం ఎడాపెడా లేదు, చాలా పద్ధతి ప్రకారంగా ఆనందంగా కట్టినరు. ఆ మంగళహారతి ఇట్లా అమ్మగారికి ఆ మంగళహారతి ఇచ్చిన, ఆ మంగళహారతి తీసుకొని అందరికీ శుభ్రంగా కళ్ళకు అద్దుకున్నారా. మంచిగా మామూలుగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇక ఆనందంగా. ఇక మేము కూడా అక్కడ నుండి పూజలు అందుకొని ఇక అక్కడ నుండి ప్రదక్షిణాలకు అన్నమాట. ఇక ప్రదక్షిణలు అన్నీ చేయాలి కదా, ఆడిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేసుకుంటూ 3 ప్రదక్షిణలు చేసేసి ఆనందంగా నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకొని ఇంకా అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ఇక రాత్రికి మళ్ళీ హోటల్కి చేరుకున్నాం అన్నమాట.
माताचा पार्वती देवी पिता देवो రాత్రి అక్కడ విశ్రాంతి చేసుకొని మళ్ళీ పొద్దున్నే ఇక బయలుదేరాలి కదా ఎయిర్పోర్ట్కు. ఇక మళ్ళీ ఎవరి బస్సులలో వాళ్ళు ముందే అందరికీ చెప్పిన అన్నమాట. అందరూ కూడా శుభ్రంగా ఎవరు పాస్పోర్ట్లు మర్చిపోకూడదు, ఆ విధంగా ఎయిర్ టికెట్లు బయట పెట్టుకోండి అని వాళ్ళకి సలహా చెప్పి ఇక బస్సులో ఒక్కొక్క బస్సులో అందరినీ కూర్చున్నారా లేరా, అందరు వచ్చిందా లేరా, ఆరోగ్యాలు ఎత్తున్నాయని. కానీ మా అదృష్టం ఏంటంటే ఇంత యాత్రలో ఒక్కరికి కూడా అనారోగ్యం, ఇంత తుమ్ము కానీ దగ్గు కానీ, ఆహారాలు అంత సాత్వికమైన ఆహారాలు పెట్టడం బట్టి ఒక్కరికి కూడా పెద్ద మనుషులు కానీ చిన్న మనుషులు కానీ ఎక్కడ ఎవ్వరికి ఇంత అనారోగ్యం అనేది తెలియదు అనుకోరాదండి.
అంత ఆనందంగా పోయిన. ముఖ్యంగా వంటల వల్లనే, ఆ వంటల సాత్విక ఆహారం ఉంది కదా, సాత్విక ఆహారం వల్ల ఎవ్వరు ఏ ఇబ్బంది పడకుండా శుభ్రంగా చేరినాము. ఆ నుండి ఆ బస్సులలో ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇక ఆ దంపతులు మాకు ఇక ఇక్కడికి స్వాగతం చెప్తున్నారు. ఇక అందరినీ పంపేయడానికి వచ్చిన తర్వాత మరి అందరు లైన్లో నిలబడి ఆడ బోర్డింగ్ పాసులు అవి తీసుకొని, ఆ బోర్డింగ్ పాసులు తీసుకొని తర్వాత ఇక లోపలికి వచ్చేసినాం. మళ్ళీ అదే శ్రీలంక ఎయిర్లైన్స్ కదా, ఇక శ్రీలంక ఎయిర్లైన్స్లో శుభ్రంగా ఫ్లైట్లో కూర్చొని మళ్ళీ హైదరాబాద్కు రావాలి కాబట్టి మా వాళ్ళు ఇక యాత్ర అంతా ఆనందంగా జరిగిందని అసలు ఒక్కరి ఫేసుల్లో కూడా కళలు ఎట్లున్నాయి చూడండి, ఎంత ఆనందంగా ఉన్నారు. ఇక మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా మా వాళ్ళు వీడియో తీసిండు. అక్కడ వచ్చిన భక్తులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ సినిమా తీసే వాళ్ళు అనుకోకుండా దొరికిండ్రు. వాళ్ళు శుభ్రంగా చూస్తున్నారు, హాయ్ చెప్తున్నారు ఆయన. ఈ విధంగా శుభ్రంగా వాళ్ళు వీడియో తీసి పెట్టిండ్రు మాకు. మరి అందరం శుభ్రంగా అందరూ టిఫిన్లు చేసుకొని ఆశ్రమం అక్కడనే చేసుకొని అందరూ బయలుదేరాం. శుభ్రంగా హైదరాబాద్లో దిగినాం. ఇక దిగిన తర్వాత ఏదో మళ్ళీ దిగినట్టుగా ఏదో ఉండాలని మా వాళ్ళు చిన్న వీడియో తీసిండ్రు. ఇక అందరం కలిసి ఒకరికి పలకరించుకొని కొందరు ముందు వెనక, నేను లాస్ట్కు పోతాగా చివరికి అందరూ పోయిన తర్వాత పోవాలి కాబట్టి వెనకాల కొంతమంది భక్తులు వెనకాల ఉండిపోయినాం. అందరం కలిసి ఇక అక్కడ నుండి బయలుదేరి నేను బయటకు వచ్చి, ఇక నేనైతే గవర్నమెంట్ బస్సు ఉంది కదా, నేను ఇంకా కొంతమంది భక్తులను కూర్చొని ఆ బస్సులలో ఇక నా ఒక్కడికి కారు ఎందుకని, ఆ కారు అడిగితే 1250 ఎంత తీసుకుంటాడు, ఎందుకు డబ్బులు దానికి అదే డబ్బులు వేరే వాళ్ళ ఖర్చు పెడితే పోతుందేమో కానీ 3-4 నేనే ఎక్కించుకుని అదే డబ్బులతోటి ఎక్కించుకొని శుభ్రంగా ఎల్బీ నగర్ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ దిగి ఆ నుండి ట్యాక్సీ తీసుకొని శుభ్రంగా ఆశ్రమాన్ని చేరుకున్నాము. మంగళం భగవాన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సమాప్తము. ఓం తత్సతు.